ఈరోజు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనాల నుంచి 22 వచనాల్లో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతా ఉన్నాం. యాక్చువల్గా ఆసియాలో ఉండేటువంటి సంఘాల గురించినటువంటి సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఆఖరిగా మనం ఆఖరిగా 7వ సంఘాన్ని గురించి వింటూ 14 వచనాల నుంచి 22 వచనాలు మనం చదువుదాం. చదివి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు ఆయన అనేటువంటి సంగతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, మీరు బైబిల్ని తెరిచి చూడాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనాల నుండి 22 వచనాలు ఇలా రాయబడ్డాయి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరువునై ఉన్నావు అని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొనిచ్చేదన సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పాడు. ఇది ఆయన తెలియజేస్తున్నటువంటి సంగతులు. ఇవన్నీ కూడా లవోదికయలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆయన తెలియజేశాడు. లవోదికయలో ఉన్నటువంటి సంఘము ఎలాంటి స్థితిలో ఉందంటే, తాను ఏ స్థితిలో ఉందో ఎరుగనటువంటి సంఘం ఇది. తాను ఏ స్థితిలో ఉందో ఎరగని స్థితి. అంటే తానున్న స్థితిని ఎరగదు. అంటే కొంతమంది ఉంటారు సంఘంలో, ఆ సంఘం ఏ స్థితిలో ఉందో వాళ్ళకే తెలియదు. అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నారా, శారీరకంగా ఉన్నారా, లోకరీతిగా ఉన్నారా, ఇలాంటివి ఏవి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే సంఘంగా ఉన్నారు కానీ ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, తానున్న స్థితిని ఎరుగని సంఘం. అది మనం ఈరోజు వినబోతున్నాం. తానున్న స్థితి ఎరుగని సంఘం ఏ సంఘము అని అంటే లవోదికయలో ఉన్నటువంటి సంఘం. ఇప్పుడు మనం ఉన్న సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయో మనమే తెలుసుకోవాలన్నమాట. ఈ వాక్యం అంతా విన్న తర్వాత, ఈరోజు మనం వాక్యం విన్న తర్వాత మనం పనిచేస్తున్న సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి, లేదా నేను చర్చికి వెళుతున్నాను కదా ఓ సంఘానికి, ఆ సంఘం ఏ స్థితిలో ఉంది అనేది ఎవరికి వాళ్ళు ఎరగవలసిన అవసరత ఉంది. ఇంట్రడక్షన్ లో మనం ఉపోద్ఘాతంలో మనం చూడవలసినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి, ఈ విషయాలన్నీ కూడా లవోదికయ సంఘాన్ని గురించి చెబుతున్నాడని మనం గుర్తెరగాలి. మొట్టమొదటిది, ఉపోద్ఘాతంలో మొట్టమొదటిది ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా లవోదికయలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెబుతున్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనం కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడింది. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనం నేను చదువుతున్నాను. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి
సంపూర్ణ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికియా వారి కొరకును హియరాఫోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. లోకాను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు. లవోదికియాలో ఉన్న సహోదరులు నుంఫాకును ఇంటనున్న సంఘముకును వందనాలు చెప్పుడి. ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవోదికియా వారి సంఘమునకు చదివి వినిపించుడి. లవోదికియాకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకోనుడి అని చెబుతున్నాడు అన్నమాట. అంటే లవోదికియా సంఘాన్ని గురించి తెలియపరుస్తున్నటువంటి సంగతులు అన్నమాట. లవోదికియా సంఘంలో ప్రభు యొక్క దాసుడిగా ఉన్నది ఎవరట? ఎపఫ్రా లవోదికియా సంఘంలో ఉండేటువంటి ఒక సహోదరుడు, క్రీస్తు ప్రభు దాసుడు. కొలసి పత్రికను రాసి ఆ కొలసి పత్రికని ఈ పత్రిక కొలసి సంఘం చదువుకున్న తర్వాత మళ్ళీ పత్రిక ఎవరికి కావాలట? లవోదికియా ప్రాంతంలో ఉన్న సంఘానికి పంపించాలని చెప్తున్నాడు. కాబట్టి పత్రిక లవోదికియా సంఘాన్ని గురించి వ్రాయబడింది అనేటువంటి సంగతి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉపోద్ఘాతంలో రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు గురించి ఏమని తెలియచేయబడింది అని అంటే, యేసుక్రీస్తు గురించి ఏమని తెలియచేయబడింది అని అంటే, మళ్ళీ మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు గురించి ఏం చెప్పబడిందంటే ఆమేన్ అనువాడు అని తెలియచేయబడింది. యేసుక్రీస్తు గురించి ఏం చెప్పబడిందట? ఆమేన్ అనువాడు అని తెలియచేయబడింది. రెండోది నమ్మకమైన సత్యసాక్షి అని తెలియచేయబడింది. మూడోది దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని తెలియజేయబడింది. అంటే ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఎలాగో తెలియచేయబడింది. అది ఇంట్రడక్షన్ లో మనం చూసినటువంటి రెండు విషయాలు. అంటే ఇంట్రడక్షన్ లో మనం రెండు విషయాలు చూసాం. ఒకటి లవోదికియా సంఘాన్ని గురించి చెప్తున్నాడని మనం చూసాము. యేసుక్రీస్తు గురించి ఏమని తెలియచేయబడిందో కూడా మనము చూసాం. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. లెసన్ లోకి వెళ్ళిన తర్వాత ఏ పాయింట్ గా మనం చూడవలసింది ఏంటంటే, క్యాపిటల్ ఏ పాయింట్ మనం చూడవలసింది ఏంటంటే, లవోదికియాలో ఉన్నటువంటి సంఘం వారు ఎరగనిది ఏంటో మనం చూద్దాం. వారు ఎరగని స్థితి అంటే వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎరగరు అన్నమాట. అదేంటో మనం చూద్దాం. 15 నుంచి 17 వచనాలు, 15 to 17 నేను చదువుతున్నాను. 15 నుంచి 17 వచనాల్లో వారు ఎరగని స్థితి అన్నమాట. వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు ఎరగరు అన్నమాట. అదేంటో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరువుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం 3 విషయాలు చూడాలి. చదివినటువంటి ఈ 15వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా 3 విషయాలు మనం గమనించాలి. ఏంటి 3 విషయాలు అంటే, ఒకటి నులివెచ్చగా ఉన్నారు. లవోదికియాలో ఉన్నటువంటి సంఘం నులివెచ్చగా ఉన్నారు. ఆ తర్వాత నులివెచ్చగా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళు ఎలాగున్నారు అని అనేది మనం చూస్తే ఇక్కడ మనకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఏంటి? నులివెచ్చగా ఉన్నారు కాబట్టి క్రీస్తు నోట నుండి ఉమ్మి వేయబడే స్థితిలో వాళ్ళు ఉన్నారు. నులివెచ్చగా ఉంటే క్రీస్తు ప్రభు ఏం చేస్తాడట? నోట్లో నుంచి ఉమ్ము వేసి బయటకు వదిలేస్తాడట. ఆ స్థితిలో ఉన్నారన్నమాట వాళ్ళు. రెండోది వారు ఎరగనిది ఏంటంటే దౌర్భాగ్యంగా ఉన్నారు, దిక్కుమాలిన వారు ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, గుడ్డివాడుగా ఉన్నారు, దిగంబరి కలిగి ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నారు అన్నమాట.
అర్థమవుతుందా? వాళ్ళు ఎరగంది ఏంటంటే వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు ఎరగరు అనమాట. ఉదాహరణకి పశువులు ఉంటాయి. పశువులు ఉదాహరణకి ఆవులు ఉన్నాయి. ఆవు ఏ స్థితిలో ఉందో ఆవుకు తెలుసా? తెలీదు. అందుకని అవి వస్త్రాలు వేసుకోవు. ఎందుకు ఆవులు పశువులు వస్త్రాలు వేసుకోవు అంటే అవి ఏ స్థితిలో ఉన్నాయో వాటికే తెలియదు. వాటికి సిగ్గు గురించి కానీ మంచి చెడుల గురించి కానీ తెలియదు. అలాగన లవోదికీయలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు, దిక్కుమాలిన వారు ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. అలాంటి స్థితిలో వాళ్ళు ఉండి మేము ఇలా ఉన్నాము, అయ్యో మేము ఏం చేయాలి అని వాళ్ళు ఎరగరట. రెండో ఉదాహరణ ఏంటంటే మన రోడ్డు అంటా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది కొంతమందికి మెదడు పనిచేయక వాళ్ళు కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యి సిరిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మేము సిరిగిపోయిన బట్టలు వేసుకున్నాము, మా తల చిరాగ్గా ఉంది అని వాళ్ళు ఎరగరు. అలాగా లవోదికీయలో ఉన్నటువంటి వారిలో కొంతమంది వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారట. అందుకని వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడట? నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుగా ఉన్నావు అని చెప్పాడు. అది వాళ్ళు ఎరగని స్థితి అన్నమాట. సహోదరులను మీరు గమనించండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం మనకు తెలుసా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం ధనవంతులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా, ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నామా, ఆత్మీయంగా దరిద్రులుగా ఉన్నామా, లోకరీతిగా ఉన్నామా, దేవుని పిల్లలుగా ఉంటున్నామా, అది మనకు తెలియాలి. నేను భూమి మీద బతుకుతున్నానంటే నేను ఆత్మీయంగా బ్రతుకుతున్నాను అని మనకు తెలియాలి. లేదనుకోండి నేను లోకంలో ఉన్న మనుషుల్లాగా బతుకుతున్నాను అని అయినా తెలియాలి. మనం ఎలా బతుకుతున్నామో మనకే తెలియకుండా బతుకుతే అప్పుడు యేసుప్రభు నోట్లోని సొమ్ము బయటికి వేస్తాడట మనల్ని. కాబట్టి మనం ఆత్మీయంగా బ్రతుకుతున్నామా, లోకరీతిగా బతుకుతున్నామా, దేవునిలో బతుకుతున్నామా, సైతాన్లో బతుకుతున్నామా అనేది మనందరికి బాగా తెలియవలసినటువంటి అవసరత ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నారంటే లవోదికీయలో ఉన్నటువంటి సంఘము ఏ స్థితిలో ఉన్నారో అది వాళ్ళు ఎరగవలసిన అవసరత ఉంది. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఎరుగకుండా మూడోది వారు ఏమని చెప్పుకుంటున్నారట? వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారట? మేము ధనవంతులము, ధనాన్ని వృద్ధి చేసుకున్నాము, మాకు ఏమి కొదువు లేదని చెప్పుకుంటున్నారట. అర్థమైంది నా మాట? వారు ఏం చెప్పుకుంటున్నారు? మూడో పాయింట్, వారు ఏం చెప్పుకుంటున్నారు? మేము ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, కొదువు ఏమీ లేదు అని చెప్పుకుంటున్నారట. ఎలాగుండి? నులివెచ్చగా ఉండి, వారు ఎలాగున్నారో వాళ్ళకే తెలియకోకుండా ఉండి మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకుంటున్నాము, మాకేం కొదువు లేదు అని అనుకుంటున్నారట. అలాంటి స్థితిలో లవోదికీయలో ఉన్నటువంటి సంఘస్థులు ఉన్నారనమాట. ఈ రోజున మనం ఆలోచిద్దాం. మనము మన పనిచేస్తున్న సంఘాలు, మనం ఆరాధనకు వెళుతున్నటువంటి సంఘము ఏ స్థితిలో ఉంది మనకు తెలుసా? దేవుడు ఆశించిన స్థితిలో ఉందా? దేవుడు కోరుకున్న స్థితిలో ఉందా? దేవుడు కట్టినటువంటి సంఘంలో మనం ఉన్నామా? సాతాను ఏర్పాటు చేసిన మత శాఖల్లో మనం ఉన్నామా అనే దాని గురించి క్రైస్తవులైన వారందరికీ తెలియాలి. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు దైవికంగా ఉన్నారా, ఆత్మీయంగా ఉన్నారా, లోకరీతిగా ఉన్నారా అనేది క్రైస్తవులైన వారందరికీ తెలియాలన్నమాట. వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఏ పాయింట్ మనం ఏం చూసామంటే వారు నులివెచ్చగా ఉన్నారని చూసాము, వారు ఎరగనివి ఏంటో చూసాము, వారు ఏం చెప్పుకుంటున్నారో చూసాం. రెండో పాయింట్ బి పాయింట్లో ఇప్పుడు వారు చేయవలసింది ఏంటి అనేది చూద్దాం. లవోదికీయ సంఘం వారు చేయవలసింది ఏంటి? వారు చేయవలసింది ఏంటంటే ధనవృద్ధి చేసుకోవాలి. 18వ వచనం చదువుతున్నాను.
ప్రకటన గ్రంథం 3:18 చదువుతున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమలకు సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అని చెప్పాడు. 18వ వచనంలో లవోదికీయలో ఉన్నటువంటి సంఘం చేయవలసింది ఏంటో చెబుతున్నాడు అనమాట. లవోదికీయలో ఉన్న సంఘం చేయవలసింది ఏంటి అంటే వాళ్ళు ధనమును వృద్ధి చేసుకోవాలన్నమాట. ఎలా ధనాన్ని ఎలా వృద్ధి చేసుకుంటారు? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. బి పాయింట్లో 1, దేవుని దగ్గర వారు కొనుక్కోవలసినవి కొన్ని ఉన్నాయటండి. దేవుని దగ్గర వారు కొనుక్కోవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటట? 1, అగ్నిలో పుటం వేయబడిన బంగారము వాళ్ళు కొనుక్కోవాల్సినవి అనమాట. అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలన్నమాట. భక్తుడైన దావీదు ఒక మాట తెలియజేస్తాడు, మనం ఒకసారి అది చదువుదాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేనో విస్తారమైన మేలు బంగారం కంటేనో కోరదగినవి అని చెప్పారు. కాబట్టి అగ్నిలో పుటం వేయబడిన బంగారమును వాళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అది దేవుని యొక్క వాక్యం. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ పోస్ట్ పాయింట్లోను 2వ సబ్ పాయింట్ ఏంటంటే దిశమొల సిగ్గు కనపడకుండానట్లు వాళ్ళు ఏం చేయాలట? తెల్లని వస్త్రం ధరించుకోవాలి. దిశమొల సిగ్గు కనపడకుండా ఉండడానికి తెల్లని వస్త్రం ధరించుకోవాలి. ఇక్కడ తెల్లని వస్త్రం అంటే మనసు గురించి, హృదయాన్ని గురించి మాట్లాడాడు. అంటే మన హృదయం మనల్ని తలదించుకునేటట్టుగా చేయకుండా, మన మనసు మనల్ని దోషారోపణ చేయకుండా మనము శుద్ధమైన హృదయం కలిగి మనం బ్రతకాలన్నమాట. అందుకని ఆ మాటను తెలియజేశారు. 3వది ఏంటంటే కాటుక. కాటుక ఎందుకట? దృష్టి కలుగునట్లు, కంటి చూపు బాగా కనపడటానికి కాటుక అనుకోవాలి. అంటే వీళ్ళు కాటుక ఎందుకు కొనుక్కోమన్నాడు? దిశమల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాలు ఎందుకు కొనుక్కోమంటున్నాడు? బంగారం ఎందుకు కొనుక్కోమంటున్నాడు అంటే లవోదికీయలో ఉన్నటువంటి సంఘం వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎరుగురు కాబట్టి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎరగరు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు దేవుని దగ్గర కొనుక్కోవాలట. వారు చేయవలసినవి అన్నమాట ఇవి. 2వ పాయింట్ ఏంటంటే 19వ వచనంలో చెప్తున్నాడు, 3:19లో చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందాలట. వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొందాలి అనేటువంటి సంగతిని వాళ్ళకి తెలియజేశాడు అనమాట. 3వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు, నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే లవోదికీయలో ఉన్నటువంటి సంఘము ఏ స్థితిలో ఉన్నారో తెలియజేశాడు. వారు చెప్పుకోవాల్సినవి ఏంటో చెప్పాడు. వారు ఎలాగున్నారో చెప్పాడు. వాళ్ళు ఏం చెయ్యాలో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలట? దేవుని దగ్గర కొన్నిటిని కొనుక్కోవాలి. 2వది మారు మనసు పొందాలి. ఇక్కడ మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశాడట? వాళ్ళని శిక్షించాడట. మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశాడట? 19వ వచనంలో శిక్షించాడట. ఎందుకు శిక్షించాడో కూడా చెప్పాడు అక్కడ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నాడు. అంటే ప్రేమ ఉంటే ఎక్కువగా గద్దింపులు ఉంటాయి. ప్రేమించేవాడు దండిస్తాడు, ప్రేమించేవాడు శిక్షిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ సేవకుడు తిడుతున్నాడు అనుకోండి, సేవకుడు హెచ్చరిస్తున్నాడు అనుకోండి, సేవకుడు గద్దిస్తున్నాడు అనుకోండి, సేవకుడు బుద్ధి చెప్తున్నాడు అనుకోండి,
ఓహో, ఈయనకి నేనంటే చాలా ప్రేమ, ఈయనకి నేనంటే చాలా ఇష్టం, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను గద్దిస్తున్నాడు అని భావించాలట. ఎందుకని? క్రీస్తు ప్రభు కూడా లవోదికయ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళని గద్దించి శిక్షిస్తున్నాడట. ఇప్పుడు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను గద్దిస్తున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు అని అనుకుంటే వాళ్ళకి ఆయన మీద ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. యేసు ప్రభు మీద వాళ్ళకి ఆసక్తి పెరిగి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? మారు మనసు పొందుతారన్నమాట. కాబట్టి చెప్తున్నాడు లవోదికయ సంఘానికి, ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందాలి అని చెప్పాడు. మారు మనసు పొందాలి, మనసుని మార్చుకోవాలి. ఎలాగ మార్చుకోవాలి? వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎరగాలి, తెలుసుకోవాలి. దానికి దేవుని జ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం సరిపోదు. దేవుని జ్ఞానం ఉంటేనే వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎరగగలరు అని మనం గమనించాలి. తర్వాత బి పాయింట్లో మూడోది ఏంటంటే 20వ వచనం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము అని చెప్పాడు. అంటే మూడోది ఏంటట? క్రీస్తు ప్రభు స్వరము విని తలుపు తీయాలట. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ యేసు ప్రభు యొక్క శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రకటించబడుతున్న సువార్తను విని ఎవరైతే తలుపు తీశారో వాళ్ళు క్రీస్తు ప్రభుతో కలిసి ఏం చేస్తారో చెప్పాడు. తలుపు తీసి ఆయన స్వరాన్ని వినాలి. ఇక్కడ తలుపు తీయటం అంటే మన ఇంటికున్న తలుపులు తీయటం కాదు, మన హృదయాన్ని తెరవాలి. ఫిలిప్పి సంఘంలో లూది అనే దైవభక్తి కలిగి స్త్రీ ఉంది. పౌలు వాక్యం చెప్పినప్పుడు ఆమె హృదయం తెరవబడిందట. అంటే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని మన హృదయంలోకి పంపించుకోవాలి. అందుకు ముందుగానే మనము మన హృదయాన్ని తెరిచి ఉంచాలి, మన హృదయాన్ని శుభ్రపరిచి ఉంచాలి. మన హృదయాన్ని క్లీన్ చేసి ఉంచినప్పుడు వాక్యం కొరకు అప్పుడు వాక్యం లోనికి ప్రవేశిస్తుంది లూదియాలాగా. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తు యొక్క స్వరము విని మనం తలుపు తీయాలి. తలుపు తీస్తే ఏం జరుగుతుందట? క్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తారట. అది గొప్ప సంగతి. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఏం చేస్తాడట? క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారితో కలిసి భోజనము చేస్తాడు అని చెప్పాడు అన్నమాట. అది మనం బి పాయింట్లో చూసే సంగతిలో. నేను మళ్ళా చెప్తున్నాను, బి పాయింట్లో ఏం చూసాం? వారు ఇప్పుడు చేయవలసింది ధనవృద్ధి చేసుకోవటము, దేవుని దగ్గర కొనవలసినవి దిశమలు కనబడకుండా బంగారం, అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని, దిశమలకు సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రమును, కాటుక దృష్టి కలగటానికి దేవుడు తను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అనేటువంటి సంగతిని గుర్తెరగాలన్నమాట. వారు మారు మనసు పొందాలి, క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వాళ్ళు వినాలి, ఆయన కొరకు హృదయం అనే తలుపులు తెరవాలి. అప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి వాళ్ళతో కలిసి భోజనము చేస్తాడు. అది లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. సి పాయింట్ చూద్దాం. నంబర్ సి పాయింట్ మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటనంటే వారు జయించినట్లయితే అన్నాడు. 21వ వచనంలో మీరు చూడండి. 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వానిని అని అన్నాడు అనమాట. క్రీస్తు ప్రభు జయించాడు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారు. ఇప్పుడు మనం బాప్తీసం పొందితే సింహాసనం మీద కూర్చోలేము, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బాప్తీసం పొందితే చాలు పరలోకంలో యేసుప్రభు పక్కన కూర్చుంటాం, చోటు ఉంటుంది మనకు అనుకుంటారు. ఉండదు. మనము యేసుప్రభులాగా
మనం జయించవలసినవి ఉన్నాయి, అవి మనం జయించాలి. ఇక్కడ అదే చెప్పాడు, జయించు వాణిని అన్నాడు. జయించిన వాడినే తప్ప ఏమీ జయించుకోకుండా ఖాళీగా కూర్చున్నవాడు కాదు. కాబట్టి క్రైస్తవుడు అయిన తర్వాత లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మనము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే వాటిని జయించాలి. అంటే అవి మన దరికి రానివ్వకుండా చూసుకోవాలి. ఎప్పటి వరకు చూసుకోవాలంటే మనం చచ్చిపోయేదాకా చూసుకోవాలి. అప్పుడు మనం జయించామని ఆయన అనుకుంటే అప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని ఆయన పక్కన కూర్చొనిస్తాడు అనమాట. అందుకని 21వ వచనం 2వ లైన్లో ఏమన్నాడంటే, 3వ లైన్ 21వ వచనం 3వ లైన్లో ఏమన్నాడంటే, జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను అని చెప్పాడు. కాబట్టి జయిస్తే ఏముంటదట మనకి? 2 జయిస్తే ఏముంటదట? నెంబర్ 1, క్రీస్తు జయించి తండ్రితో సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే మనం జయిస్తే, రెండోది, జయించిన వారిని సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని అన్నాడు అనమాట. క్రీస్తు జయించి తండ్రి కుడిపార్శ్వన ఎలా కూర్చున్నారో అలాగే మనం కూడా జయిస్తే గనక క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద మనల్ని కూడా కూర్చొనిస్తాడు ఆయన. అది ఆయన చెప్పాడు అనమాట. ఈ విషయాలు మనం గమనించాలి. ఆఖరిగా నేను ముగింపులోకి వచ్చే ముందు ఒక మాట తెలియజేస్తాను. లవోదికీయలో ఉన్నటువంటి సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అవునా కదా? వారు ఏ స్థితిలో ఉన్నారట? నులివెచ్చని స్థితిలో ఉన్నారు. 16వ వచనంలో చెప్పాడు ఆ మాటను మనకి. 16వ వచనంలో లవోదికీయలో ఉన్న సంఘాన్ని గురించి ఏం చెప్పారనంటే, నీవు వెచ్చగాయనైనను చల్లగాయనైనను ఉండకుండా నిలువెచ్చగున్నావు అని చెప్పాడు. అంటే ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఎలా ఉండకూడదు? నిలువెచ్చగా ఉండకూడదు. ఎల్నా మా అన్న చైనా వద్దా ఇలా ఉండకూడదు. ఈరోజు క్రీస్తు సంఘాల్లో కొన్ని చోట్ల ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, విశ్వాసుల్లో ఆదివారం ఆరాధనే, కానీ ఈరోజు ఆరాధనకి వెళ్దామా మానేద్దామా, వచ్చేవారు వెళ్దాంలే, ఇలాగా వెనక ముందుకు ఆడుతున్నారు. అలా ఉండకూడదు. అది నులివెచ్చని స్థితి. మనము చాలా బాధ్యతగా ఉండాలి. చాలా రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవం ఆరోగ్యం పెరగాలంటే అవయవానికి బలం కావాలి. ఆ బలము వాక్యాన్ని వింటే, వాక్యాన్ని అవలంబిస్తూ ఉంటే క్రీస్తు శరీరంలో అవయవం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు అపవాది దాడి చేసిన వాడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మనము ఆరాధన మిస్ అయిపోకుండా, తరగతులు మిస్ అవ్వకోకుండా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే మనము ఆత్మ సంబంధంగా చాలా ధనవంతులం అవుతాం. అందుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కిరాణా షాప్ ఉంది. ఒక కిరాణా షాప్ పెట్టాడు ఒక ఆయన ఆ కిరాణా షాపు వారానికి ఒకసారి తీసాడు అనుకోండి, అతనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కిరాణా షాపు వారానికి ఒకసారి తీసాడు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఉపయోగం ఉండకపోగా చాలా నష్టం జరుగుద్ది. ఏంటి నష్టం? అతను కిరాణా షాపులోకి కావాల్సిన మెటీరియల్ అన్ని ముందుగా అడ్వాన్స్గా తెచ్చుకుని అందులో పెట్టుకుంటాడు కదా. అడ్వాన్స్గా తెచ్చుకుని అందులో పెట్టుకుని వారానికి ఒకసారి తీస్తే సీమలు పట్టేయచ్చు, ఎలకలు వాటిని పాడు చేయొచ్చు. మూడోది, అవి పాడైపోయే ప్రమాదం ఉంది. దానివల్ల సరుకు ఎవరు కొనుక్కోరు. అందుకని కిరాణా షాప్ వాడు ప్రతిరోజు తలుపు తీయాలి. ప్రతిరోజు తలుపు తీస్తేనే ఆ కస్టమర్లు షాప్కి అలవాటు అవుతారు. అప్పుడు అతనికి చాలా లాభం. అలాగే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధికి మానకుండా వెళ్తే మనకు లాభమే తప్ప నష్టం ఉండదు. ఆ విషయాన్ని తోటి సహోదరులుగా మనం అందరము గమనించాలి. అలాగే విశ్వాసులైన వారు కూడా గమనించాలి. మనం ముగింపులో అదే చూస్తున్నాం. లవోదికీయలో ఉన్నటువంటి సంఘం నులివెచ్చగా ఉన్నారట. నులివెచ్చగా ఉన్నారు.
కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు యోహాను గారి ద్వారా ప్రభు అని యేసుక్రీస్తు వారంటే నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని చెప్తున్నాడు అనమాట. నులివెచ్చగా ఉండొద్దు అని చెప్పాడు. అవసరమైతే నువ్వు చల్లగా ఉండు, మేలు జరుగుతుంది. లేదంటే వెచ్చగా ఉండు, మేలు జరుగుతుంది. కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అనే మాటను వాళ్ళకి తెలియజేశాడు. ముగింపులో రెండో మాట ఏంటంటే క్రీస్తుతో సింహాసనం పైన కూర్చోడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. చాలా మంది రాజకీయ సంబంధమైన పదవుల మీద, చాలా మంది క్రైస్తవుల్లో కూడా, సేవకుల్లో కూడా రాజకీయ సంబంధమైనటువంటి పదవుల మీద, రాజకీయ సింహాసనాల మీద కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్లు గానో, పంచాయతీ ప్రెసిడెంట్ గానో, బోర్డు మెంబర్లు గానో, ఎంపీటీసీ గానో, జడ్పీటీసీ గానో, మున్సిపాలిటీ చైర్మన్ గానో, ఇలాగ రకరకాల పనులు ఉన్నాయి లోకంలో. అలాంటి వాటిల్లో చేరాలి అని ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు క్రైస్తవుల్లో కొద్దిమంది. అయితే మనం లోక సంబంధమైన కుర్చీల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయకూడదు. క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చోడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందా? క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయగలిగితేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు. లవోదికీయలో ఉన్నటువంటి సంఘం తానున్న స్థితిని ఎరగని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తానున్న స్థితిని ఎరగనివి ఏంటి? తానున్న స్థితిని ఎరగనివి ఏంటి? పశువులు ఎరగవు, జంతువులు ఎరగవు, పక్షులు ఎరగవు, వృక్షాలు ఎరగవు, అలాగే చతుష్పాద జంతువులు అంటే పాములు కూడా ఎరగవు. తాను ఏ స్థితిలో ఉందో తానే ఎరగదు. అందుకనే పాములు ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టేసి ఆ గుడ్లనే పొడుచుకుని తినేస్తాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా తానున్న స్థితిని ఎరగనవి. ఈ ప్రపంచంలో తానున్న స్థితిని ఎరిగింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం మానవుడు. మానవుడు తానున్న స్థితిని ఎరగగలడు. కానీ యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని ఎలా రాయించారని అంటే, ఇదిగో లవోదికీయ అనేటువంటి ప్రాంతం ఉంది, అక్కడ ప్రభు సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకే తెలియదు. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని వాళ్ళకి ఈ పత్రిక రాశాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని, మనం ఏ స్థితిలో ఉన్నామో చూసి మనం ఉన్న స్థితి దేవునికి ఇష్టమైందా కాదా, ఒకవేళ మనం ఏమైనా మారు మనసు పొందవలసిన అవసరం ఉందా అని చెక్ చేసుకుని దేవునికి మహిమ తెచ్చేటట్టుగా, మనల్ని చూసి దేవుడు సంతోషపడేటట్టుగా మన స్థితిగతులు ఉండాలని మీకు మనవి చేస్తూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వినుకుల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.